నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ అండ్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. గైనిక్ ఇష్యూస్లో ఈ మధ్యకాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న ప్రాబ్లం, చెప్పుకోవడానికి కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగడానికి కూడా సిగ్గుపడే విషయం. కానీ ఏమి కంగారు పడవలసిన అవసరం లేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఇంటర్నల్ చేంజెస్ అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడే మనం అన్ని రకాలుగా హెల్తీగా ఉండగలుగుతాం, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఏంటి ఆ ప్రాబ్లము అంటే, నాకు కూడా చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు, మేడం చెప్పచ్చా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా చెప్పచ్చండి. బ్లాడర్ లీకేజ్, బ్లాడర్ కంట్రోల్ లేకపోవడం, తుమ్మినా దగ్గినా మనకు యూరిన్ డ్రాప్స్ వచ్చేస్తూ ఉంటుంది, బౌల్ లీకేజ్ అవుతూ ఉంటుంది. వీటన్నింటికి చాలా రీజన్స్ అండి. ప్రెగ్నెన్సీ టైంలో మనం కేర్ఫుల్గా ఉండకుండా హెవీ ప్రెషర్ పెట్టుకోవడం వల్ల కొంచెం అలా జరగచ్చు. బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా బౌల్ మీద ప్రెషర్ పడి అలా మనకు ఆ ప్రాబ్లం అనేది కంటిన్యూ అవ్వచ్చు. లేదా హెరిడిటరీలో ఉంటే కూడా చాలా రేర్ కేసెస్లో ఇలా వస్తుంది. దీంతో పాటుగా కొన్ని సమయాలలో కొంతమందికి తెలియకుండా సింపుల్ యాక్సిడెంట్స్ అయినప్పుడు అలాంటప్పుడు జరుగుతాయి. ఎక్కువ అబార్షన్స్ అవుతాయి చాలామందికి లేడీస్లో, వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. వీటన్నింటికి సొల్యూషన్స్ ఉన్నాయండి, మీరు అసలు కంగారు పడద్దు. మెడిసిన్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని మనకు యోగాలో ది బెస్ట్ ఆసనాస్ ఉన్నాయి. ఆ ఆసనాస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు తప్పకుండా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. మన కోర్ స్ట్రెంగ్త్ బాగా పెంచుకోవాలి. పెల్విక్ ఫ్లోర్ ప్రాక్టీసెస్లో మనకు పెల్విక్ పెయిన్ కూడా చాలా బాగా తగ్గుతుంది. ఆ పెల్విక్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. బ్లాడర్ అనేది ఆ ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ అనేది చక్కగా జరుగుతుంది. ఓవర్గా మనము యూరినేషన్ చేయకుండా అలానే స్టాప్ చేసేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. ఆ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఎందుకంటున్నాను అంటే, లేడీస్ చాలా వరకు కొన్ని సిచ్యువేషన్స్లో బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో, వాష్రూమ్ యూజ్ చేయలేని సిచ్యువేషన్స్లో అలానే ఆపేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది ఫ్యూచర్లో. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమము ఎప్పుడూ కూడా రిఫ్రెష్మెంట్ అవుతూనే ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్కూల్స్లో, కాలేజెస్లో పిల్లలు, ఆడవాళ్ళు, టీచర్స్ ఈ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు బయట కూడా జర్నీస్లో ఉన్నప్పుడు. సో ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకొని, మన ఆరోగ్యం మన చేతిలోనే కాబట్టి దానికి వెంటనే సొల్యూషన్ చూసుకోవాలి. నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. యోగాలో ఉన్న పరిష్కార మార్గాలు ఏంటో కూడా తెలుసుకుందాం. తర్వాత చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ వల్ల, కొన్ని రూల్స్ ఫాలో అవ్వడం వల్ల కూడా మనకి ఇది కంట్రోల్ అవుతుంది చెప్తాను నేను. ఫస్ట్ మనం పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చూద్దాం. ఫస్ట్ చూడండి, శవాసనాల పడుకొని చేసే ప్రాక్టీసెస్ చూద్దాం. చూడండి, చక్కగా ఇలా రిలాక్సింగ్గా పడుకొని బటర్ఫ్లై లాగా, అంటే ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా మనం లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాము. కోర్ మజిల్స్ని బాగా టైట్ చేసి హిప్ అప్ చేస్తాం. చూడండి, పొట్టని ఎంత వీలైతే అంత మీరు ఇలా పడుకున్నాం కానీ ఆటోమేటిక్గా పొట్ట మజిల్స్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో దీన్ని ఇంకొంచెం ప్రెషర్ ఇవ్వగలిగితే ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది. స్టార్టింగ్లో మీకు పొట్ట లోపలికి రావట్లేదు అంటే నో వరీస్, ఏమీ బాధపడద్దు. జస్ట్ మూమెంట్ అనేది చేయండి. కాళ్ళు కొంచెం దగ్గరికి తీసుకొని డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఈ లోయర్ బెల్లీ బాగా గమనించండి. లోయర్ బెల్లీ దగ్గర బాగా స్క్వీజ్ చేయండి. ఎంత స్క్వీజ్ చేయగలిగితే అంత స్క్వీజ్ చేయండి. ఈ ప్రాక్టీసెస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కనుక చేశారు అంటే, బౌల్ ఫ్రీ చేసేసుకొని, అంటే యూరినేషన్ చేసేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మన బ్లాడర్ అంతా ఎంటీగా ఉన్నప్పుడు చేయండి. చాలా చాలా తొందరగా కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బ్లాడర్ స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది. బాగా మజిల్స్ని టైట్ చేసుకొని ఎంత పైకి లిఫ్ట్ చేయగలుగుతారో అంత పైకి లిఫ్ట్ చేయాలి.
కంప్లీట్గా ఈ మన పెల్విక్ బోన్ ఉంటుంది కదా, ఇవంతా కూడా నీట్గా ఇలా మనకు పట్టుకొని చూస్తే చాలా క్లియర్గా తెలియాలన్నమాట. ఎగ్జేల్ డౌన్, ఇలా అప్ డౌన్ చేస్తూ ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసి మినిమం 20 సెకండ్స్ హోల్డ్ చేయగలగాలి. డీప్ బ్రీతింగ్, స్క్వీజ్ చేసుకోండి, బాగా స్క్వీజ్ చేసుకోండి. ఎగ్జేల్ డౌన్, 10 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ డౌన్ చేయండి. ఇన్హేల్ అప్, ఇలా ఆగాలన్నమాట. మీరు ఆగగలుగుతారు. ఈ ప్రాక్టీస్లో ఒక బ్లాడర్ మజిల్స్ మాత్రమే స్ట్రాంగ్ అవ్వడం కాదు, మనకు కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. పీసీఓఎస్ ప్రాబ్లమ్స్కి కూడా చాలా చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఎగ్జేల్ డౌన్, ఇలా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు ఇలానే రిలాక్స్ అయిపోండి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీత్ అవుట్. తర్వాత చూడండి, పామ్స్ థైస్ కింద ఉంచుకొని స్లోగా లెగ్స్ని 90 డిగ్రీస్లో పైకి లిఫ్ట్ చేసి ఇప్పుడు కూడా పొట్టని స్క్వీజ్ చేయండి. ఎంత వీలైతే అంత స్క్వీజ్ చేయండి. మళ్ళీ ఇలా హెడ్ నీస్కి దగ్గరగా తీసుకురండి. మళ్ళీ 1 మోర్ టైం. ఇన్హేల్ అప్, ఎగ్జేల్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్. ఇలా కూడా 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్లో ఉంచుకొని ఇలా ట్విస్టింగ్, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇన్హేల్, సెంటర్. మెల్లగా మళ్ళీ సేమ్ ప్రాక్టీసెస్ని రిపీట్ చేసేయాలి. ఇవి మినిమము 2 to 3 సెట్స్ లాగా చేయాలి. 10 టైమ్స్ ఇంటూ 3 సెట్స్. ఇన్హేల్ చేసి బాగా పైకి హిప్ లిఫ్ట్ చేసి స్క్వీజ్ చేసి ఉంచుకోవాలి. స్లోలీ డౌన్. ఇలా మళ్ళీ ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసేసేయండి. తర్వాత ఇప్పుడు మనం సిట్టింగ్లో కొన్ని ప్రాక్టీసెస్ చేయాలి, అవి చూపిస్తాను. అది కూడా చూడండి. ఇలా పొట్టని బాగా దగ్గరికి తీసుకొని ఇలా పైకి వచ్చేసాయి. నా చూడండి, రైట్ లెగ్ని ఇలా ముందుకు ఉంచుకొని లెఫ్ట్ లెగ్ని బ్యాక్కి స్ట్రెచ్ చేసి ఎంత వీలైతే అంత లెగ్ని బ్యాక్కి స్ట్రెచ్ చేస్తూ ఇలా 1 2 3 4 5 6 7 8 రిలీజ్. ఎవరికైనా నీ పెయిన్స్ ఉండి చేయలేకున్నాము అని అనిపిస్తే కనుక నీస్ కింద ఒక పిల్లో కానీ బెడ్షీట్ కానీ ఉంచుకొని సాఫ్ట్గా చేయొచ్చు. 1 2 3 4 5 6. ఇటు సైడ్ రైట్ సైడ్ ఒక 10 టైమ్స్, లెఫ్ట్ సైడ్ ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసి చూడండి. రైట్ లెగ్ని బ్యాక్ తీసుకొచ్చి అవుట్ సైడ్కి డీప్ బ్రీతింగ్. ఎంత వీలైతే అంత బాగా బ్యాక్ లెగ్ స్ట్రెచ్ చేయండి. అని రిలీజ్, లెఫ్ట్, డీప్ బ్రీతింగ్, ఎగ్జేల్, లెఫ్ట్. తర్వాత చూడండి 2 నీస్ని సైడ్కి మళ్ళీ జాయిన్ చేసుకోండి. స్లోగా ఓపెన్, మళ్ళీ జాయిన్. ఇది చేసేటప్పుడు మీరు ఎంత సింపుల్గా చేయగలిగితే, ఎన్ని తక్కువ కౌంట్స్ చేయగలిగితే అంత టైమే చేసుకోండి. మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్లోలీ డౌన్. ఇలా డైరెక్ట్గా రావట్లేదు అనుకోండి, 2 పిల్లోస్ పెట్టుకోండి హిప్ కింద, స్లైడ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. తర్వాత మండూకాసన అంటారు. ఇలా కూర్చోవాలి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ 10 సెకండ్స్ అలా కూర్చోవాలి. రిలాక్స్. మెల్లగా నీస్ని దగ్గరికి తీసుకొని బటర్ఫ్లై కూడా చాలా దగ్గరికి, హిప్స్ మన పెల్విక్కి దగ్గరగా వచ్చేలాగా మూమెంట్ అనేది చేయాలి. ఒక 10 టైమ్స్ ఈ ప్రాక్టీసెస్ అన్నీ రిపీట్ చేసిన తర్వాత మినిమం 100 టైమ్స్ బటర్ఫ్లై అనేది చేయండి. ఎందుకంటే మనము మన లైఫ్లో చాలా చాలా ఫీల్ అయ్యే విషయము, ఎవరికి చెప్పుకోలేని విషయము, మెడిసిన్ యూస్ చేసిన తగ్గని విషయము, ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే మనం కొంచెం కష్టపడాలి. మరి స్పూన్ ఫీడింగ్ లాగా సింపుల్ ప్రాక్టీసెస్ చేసి వదిలేస్తాను నాకు ఈజీగా తగ్గిపోవాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది ఉంటుంది. సో ఈ ప్రాక్టీసెస్ అన్నీ బాగా రిపీట్ చేసి హెడ్ డౌన్ చేసుకోండి. మళ్ళీ కూడా లోపల కోర్ మజిల్స్ని కొంచెం టైట్ చేసుకోండి. మీకు ఇంతవరకు స్టార్టింగ్లో రాలేదనుకోండి, ఇక్కడ వరకే వచ్చిందనుకో, ఇక్కడ వరకే ఉండండి, ఏం పర్లేదు. ఇలా కూడా
ఒక 20 సెకండ్స్ 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. దీంతోపాటు కంప్లీట్ యోగా ప్రాక్టీస్ చేయండి, ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. తరువాత ఓవర్ హీట్ అయ్యే ఫుడ్ ఏవి తీసుకోవద్దు. మన బాడీకి సూట్ అయ్యే ఫుడ్స్ మాత్రమే చూసి తీసుకోవాలి. ఈ ప్రాబ్లం ఎక్కువగా రిపీట్ అవుతూ ఉందనుకోండి, అప్పుడు ఇంట్లో హోమ్ రెమెడీస్ కొన్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. నిద్ర లేవంగానే కొంచెం జీలకర్ర, కొంచెం వాము, కొంచెం పటిక బెల్లం, ఈ 3 బాగా మరిగించి వడకట్టి రోజు మార్నింగ్ ఒక గ్లాసు గోరువెచ్చగా లేదా టీ లాగా అయినా సరే ఈవినింగ్ ఒక గ్లాస్ తీసుకుంటూ ఉండండి. బాడీలో ఓవర్ హీట్ తగ్గుతుంది, ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే కూడా తగ్గిపోతుంది. వామ్ వాటర్తోనే మనం ఎప్పుడు యూరినేషన్ వెళ్ళినా సరే వామ్ వాటర్తో వాష్ చేసుకుని డ్రై చేసుకుంటూ ఉండండి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రాకుండా చూసుకుంటూ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ అనేది తొందరగా క్యూర్ అయిపోతుంది. ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకండి, రిలాక్సింగ్గా ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.